డియర్ వ్యూవర్స్, ఆర్ యూ పిఎస్పీకే ఫ్యాన్స్? అయితే వకీల్ సాబ్ సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక 2-3 బస్తాలు ఎక్కువ పేపర్లు, ఒక 4-5 చొక్కాలు ఎక్కువగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని ఎక్కడికక్కడ పెట్టుకుంటూ వేణు శ్రీరామ్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫీస్ట్ లాంటి మూవీని తీసుకొచ్చాడనమాట. సో పింక్ మూవీకి ఆ స్టోరీలోనే ఆ గ్లోరీ ఉంది కాబట్టి ఆ స్టోరీలో ఉన్న ఆ గ్లోరీని ఎక్కడా తగ్గకుండా చాలా సిన్సియర్గానే ఈ సినిమాని మనకు ప్రజెంట్ చేస్తూ, మళ్ళీ మన పిఎస్పీకే కంబ్యాక్ మూవీ కాబట్టి 3 సంవత్సరాల తర్వాత పిఎస్పీకేని మనం మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం కాబట్టి వేణు శ్రీరామ్ మొత్తానికి ఫ్యాన్స్ పండగ చేసుకునే కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్ కంబ్యాక్ మన పిఎస్పీకేకి ఇచ్చారు అనేది వకీల్ సాబ్ సినిమా చూస్తే డెఫినెట్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఇంక ఈ సినిమాని డైరెక్ట్ గా స్టోరీలోకి డైవ్ అయిపోయి స్టార్ట్ చేసి ఇంక అక్కడ నుంచి స్టోరీని బిల్డప్ చేసుకుంటూ దొరికిన ప్రతి చోట మన పవన్ కళ్యాణ్ని ఇంట్రడ్యూస్ చేసి పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ ఇస్తూ, డైలాగ్స్ ఇస్తూ, ఫైట్స్ పెడుతూ మొత్తానికి ఫస్ట్ హాఫ్ని అలా లాక్కొస్తూ ఆ సడన్గా వచ్చే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఏంటిదేదో కాల్గేట్ పేస్ట్ ఫ్లాష్ బ్యాక్ లాగా ఉందే అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక 2-3 ఎలిమెంట్స్ బాగానే ఉన్నప్పటికీ మరి శృతి హాసన్ ఆ ఎపిసోడ్స్ అన్నీ మరీ కొంచెం ఆర్టిఫిషియల్గా, అసలు ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ అవసరమా అనేటట్టు అనిపిస్తుంది అనమాట. అసలు యాక్చువల్గా శృతి హాసన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా అని చెప్పి టీలు కాఫీలు అన్ని తాగుతూ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన వెంటనే ఫోన్ చేయమని థియేటర్లో ఎవరికైనా చెప్పి కనుక బయటికి వెళ్తే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి సినిమా సూపర్బ్ గా తీసుకెళ్లాడు వేణు శ్రీరామ్ అని చెప్పాలి. కావాల్సిన ఇంటర్వెల్ బ్యాంగ్ విత్ గ్రాండియర్ డైలాగ్ పెట్టుకొని ఇంకా సెకండ్ హాఫ్ అయితే సూపర్ కోడ్ డ్రామా. మనకి పింక్ చూసిన వాళ్ళు డెఫినెట్ గా పింక్ కన్నా బాగుందేంట్రా బాబు ఈ కోడ్ డ్రామా అనేటట్టు ఆ కోడ్ డ్రామాని పెట్టి సెకండ్ హాఫ్ లో కూడా పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ ఎక్కడా తగ్గకుండా అక్కడక్కడ హ్యూమర్ ని యాడ్ చేసుకుంటూ మన ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి ఫెంటాస్టిక్ యాక్టింగ్ తో ఆ కోడ్ డ్రామాని ఎక్సలెంట్ గా తీశాడు. సెకండ్ హాఫ్ లో యాక్చువల్ గా కంప్లైంట్ చేయడానికి అసలు ఏమీ లేదు. అండ్ ఈ సినిమాని కూడా పింక్ మూవీలో ఎంత సిన్సియర్గా అయితే ఈ సినిమాని ఎండ్ చేస్తారో ఈ సినిమాని కూడా మన వకీల్ సాబ్ని అంతే సిన్సియర్గా వేణు శ్రీరామ్ ఎండ్ చేశాడు. అండ్ లాస్ట్లో సూపర్ ఎమోషన్స్తో ఈ సినిమాని ఎండ్ చేస్తాడు. చాలా హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ పెట్టుకుంటూ సెకండ్ హాఫ్లో కోడ్ సీన్ మాత్రం ఇరక్ కొట్టాడు అని చెప్పాలి. పిఎస్పీకే మనకి తెలుసు ఆయన పవర్ స్టార్ ఎందుకు అయ్యాడు అనేది మళ్ళీ ఈ సినిమా చూస్తే మళ్ళీ మనం ఇంకొకసారి ఒప్పుకొని తీరుతాం అనమాట. ఎక్కడికక్కడ ఆయనకి ఇచ్చిన సీన్స్ని ఆయన మేనరిజమ్స్తో ఆయన ప్రెజెన్స్తో ఎలివేట్ చేసుకుంటూ ఇంకా సెకండ్ హాఫ్ కోడ్ డ్రామా అయితే సూపర్బ్గా ఉంది. మెయిన్గా గడ్డం లుక్తో కొంచెం ఆ సెమీ బియర్డ్ లుక్తో సూపర్గా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అండ్ పిఎస్పీకే నెయిల్డ్ ఇట్ డౌన్ అనేటట్టు ఆయన యాక్టింగ్ ఉంది. అండ్ పిఎస్పీకేకి ధీటుగా మన ప్రకాష్ రాజ్ కూడా ఫెంటాస్టిక్ గా యాక్ట్ చేశాడు. అండ్ ప్రకాష్ రాజ్ కూడా ఎక్కడ తగ్గలేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్స్ అసలు మనకు యాక్చువల్ గా నందా అయితే బద్రీనాథ్ కైండ్ ఆఫ్ సీన్ మనకి గుర్తు చేసేటట్టు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ ఆల్సో డిడ్ ఎ గ్రేట్ జాబ్. అంజలి, నివేత అండ్ అనన్య వీళ్ళ ముగ్గురు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ వల్లే చాలా వరకు సీన్స్ ఎలివేట్ అవుతాయి అండ్ ఆ ఎమోషన్స్ ఎలివేట్ అవుతాయి అనేటట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఓవరాల్ గా తమన్ కూడా మ్యూజిక్ ఎక్కడా వదలలేదు. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరు బాది కావాల్సిన ప్రతి చోట ఇవ్వాల్సిన ప్రతి ఎలివేషన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూ ఆ మగువ సాంగ్ ని కూడా ఒక గ్రాండియర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా కన్వర్ట్ చేసి మనకి ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. సో ఓవరాల్ గా మన వకీల్ సాబ్ గురించి 1 లైన్ లో చెప్పాలంటే ఇట్స్ అ సిన్సియర్ రీమేక్ ఆఫ్ పింక్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ అండ్ ఫ్యాన్స్ కి కావాల్సినన్ని ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి కావాల్సినన్ని డైలాగ్స్, ఎలివేషన్స్, మేనరిజమ్స్, ఎమోషన్స్ అన్ని సినిమాలో పుష్కలంగా ఉంటాయి అనమాట. అలాంగ్ విత్ అ ఫెంటాస్టిక్ కోడ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ క్రియేటివ్ కోల్గేట్ పేస్ట్ ఎపిసోడ్ ని కనుక మనం మర్చిపోతే ఇంకా ఈ సినిమాలో మనకు కంప్లైంట్ చేయడానికి ఏమీ లేవు. హ్యాపీగా పింక్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు. థియేటర్లో ఎమోషన్స్ తో అలాగే ఉండిపోతారేమో 4-5 షోలు చూసుకుంటూ మరి చూసుకోండి. అండ్ మీలో ఎవరైనా నేను చెప్పిన పాయింట్స్ కి అబ్జెక్షన్ సినిమా పిచ్చా అని చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు అబ్జెక్షన్ మెన్షన్ చేయండి అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సినిమా పిచ్చా 10 years కంప్లీట్ అయిన సందర్భంగా సో మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఈ వీడియో ఆపకుండా ఆ సర్ప్రైజ్ ని కూడా చూసేసి ఆ తర్వాత వకీల్ సాబ్ థియేటర్ కి వెళ్ళి మీరు అబ్జెక్షన్ అనకుండా ఆ సినిమాని చూసేసి వచ్చేయండి అనమాట. అండ్ ఇంతటితో నేను మన వకీల్ సాబ్ కేసుని రెస్ట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, కాన్సంట్రేట్.
హైఫై బాస్. హైఫైయా? హైఫై ఏంట్రా? రే రే ఆగమన్నాను రా నేను, ఆగమన్నాను నేను. ఓ మై వైల్డ్ డాగ్.